ఈ వీడియోలో మనం పైథాన్ డే 6 వీడియో గురించి చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ వేరియబుల్. దీనికి ముందు మనం గెటింగ్ స్టార్టెడ్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్, వాట్ ఈస్ ప్రోగ్రామ్, టైప్స్ ఆఫ్ లిటరల్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ఆర్ వేరియబుల్స్ ఇక్కడ దాకా చూసాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ఆర్ వేరియబుల్స్. ఈ వీడియోలో మనం రూల్స్ ఫర్ యూజింగ్ ఐడెంటిఫైర్స్ ఆర్ వేరియబుల్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ చూస్తాం. డెఫినేషన్ ఆఫ్ వేరియబుల్. ఫస్ట్ అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఏ వేరియబుల్ ఈజ్ ఐడెంటిఫైర్ హూజ్ వాల్యూ కెన్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. వేరియబుల్ ఆఫ్టర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 2+3 అని ఇచ్చామనుకో 5 అని చేంజ్ అవుతుంది. అదే చెప్తున్నారు. ఏ వేరియబుల్ ఈజ్ ఐడెంటిఫైర్ హూజ్ వాల్యూ కెన్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇది వేరియబుల్ డెఫినేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్. రూల్స్ ఫర్ యూజింగ్ ఐడెంటిఫైర్స్ ఆర్ వేరియబుల్స్. ఈ రూల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా అందరూ నేర్చుకోవాలి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ వేరియబుల్స్ రూల్స్ అనేవి. ఫస్ట్ రూల్ నెంబర్ 1, ది వేరియబుల్ నేమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ స్పెషల్ సింబల్ అండర్స్కోర్ ఓన్లీ. ఏ వేరియబుల్ నేమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ABCD అండ్ స్పెషల్ సింబల్ అండర్స్కోర్ ఓన్లీ. అండర్స్కోర్ అనేది ఒకటి మాత్రమే ఉపయోగించాలి. వేరే సింబల్స్ ఇలాంటివి ఉపయోగించకూడదు. రూల్ నెంబర్ 2, ది ఫస్ట్ లెటర్ ఆఫ్ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ ఎయిదర్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. ఆ వేరియబుల్ నేమ్ ఫస్ట్ లెటర్ ఓన్లీ ఆల్ఫాబెట్ అయినా ఉండాలి, లేకపోతే అండర్స్కోర్ అయినా అయి ఉండాలి. వేరే ఈ లెటర్స్ ఏమైనా ఇస్తే అది తీసుకోదు, ఎర్రర్ రైజ్ చేస్తుంది. రూల్ నెంబర్ 3, నో స్పెషల్ సింబల్స్ విత్ ఇన్ ది వేరియబుల్. ఎగ్జాంపుల్ ఇలా ఇది తీసుకోదు, ఎర్రర్ రైజ్ చేస్తుంది. స్పెషల్ సింబల్ అనేది వేరియబుల్ మధ్యలో యూజ్ చేయకూడదు. నో స్పెషల్ సింబల్ విత్ ఇన్ ది వేరియబుల్. నో కీవర్డ్స్ టు బి యూజ్డ్ యాజ్ ఏ వేరియబుల్ నేమ్స్. కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ గురించి నేను మీకు తర్వాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కీవర్డ్స్ అనేవి వేరియబుల్ నేమ్గా యూజ్ చేయకూడదు. కొన్ని కీవర్డ్స్ వచ్చేసి ట్రూ, ఫాల్స్ ఎక్సెట్రా, ఇలా 36 కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ అనేవి ఇక్కడ మనం వేరియబుల్ నేమ్గా యూజ్ చేయకూడదు. నో కీవర్డ్స్ టు బి యూజ్డ్ ఏ వేరియబుల్ నేమ్. కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ నాట్ అండర్స్టాండ్ ది కంపైలర్. కంపైలర్ అనేది అండర్స్టాండ్ చేసుకోదు కీవర్డ్స్ని. రూల్ నెంబర్ 5, ఆల్ ది వేరియబుల్స్ ఇన్ ది పైథాన్ ఆర్ కేస్ సెన్సిటివ్. A 99, క్యాపిటల్ A 88, A = 71 ఇలా ఇస్తే కంపైలర్కి అర్థమవుతుంది, ప్రోగ్రామ్ అనేది సింపుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రూల్స్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి, లేకపోతే ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ రైజ్ చేస్తుంది. ఇది డే 6 వీడియో. నెక్స్ట్ నుంచి డేటా టైప్స్, ఆ తర్వాత ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. దిస్ ఈస్ డే 6 వీడియో. థ్యాంక్ యూ.